ఏదైనా సాగు చేసిన పంటల నుంచి ఆశించిన స్థాయిలో దిగుబడి రావాలంటే భూమి అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి. ప్రకృతి పద్ధతి సేద్యంలో ఇలాంటి మార్పులే చోటు చేసుకుంటున్నాయి. రసాయన వ్యవసాయంలో మేలు చేసే సూక్ష్మజీవులు నిర్వీర్యమై నిస్తేజంగా మారిన భూమిల్లో ప్రకృతి పద్ధతి వ్యవసాయం జీవాన్ని నింపుతోంది. సాగు ప్రారంభం నుంచి క్రమేపీ కర్బన శాతం పెరిగి భూమి పునరుజ్జీవం చెందడంతో దానికి అనుగుణంగా దిగుబడులు సైతం పెరుగుతూ వస్తున్నాయి. రైతు జయశ్రీ ఎకరా భూమిని కౌలుకు తీసుకొని ఏ గ్రేడ్ విధానంలో సాగు ప్రారంభించారు. దీనికి 4 అడుగుల మేర గట్లు అభివృద్ధి చేసుకొని పలు రకాల పండ్లు, కూరగాయలతో పాటు ఆకుకూరలు సాగు చేశారు. నమస్కారం అండి. నా పేరు బడుగు జయశ్రీ. మాది బాపట్ల జిల్లా పెట్టినవానిపాలెం మండలం అల్లూరు గ్రామం అండి. నేను గత 7 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామండి. మా హస్బెండ్ గారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను ఇంట్లోనే ఉండేదాన్నండి. అయితే ఎస్హెచ్జి గ్రూపుల్లో నేను ఈ ప్రకృతి వ్యవసాయం గురించి విన్నానండి. కిచెన్ గార్డెన్ల గురించి, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి విని నేను దాన్ని చేయాలని, ఆరోగ్యానికి మంచిదని, కొంతవరకన్నా చేయాలనే ఇదితో నేను మా హస్బెండ్కి చెప్పానండి. మనము ప్రకృతి వ్యవసాయంలో కొంతవరకన్నా భూమి వేసుకున్నామంటే వద్దు, ఇన్కమ్ రాదు అన్నారండి. లేదు వేద్దామని చెప్పి అడిగానండి. సరే కొంత భాగం వరకు టెస్టింగ్ చేద్దామని చెప్పి కౌలుకు తీసుకునే పొలమేనండి. 1 ఎకరా తీసుకున్నామండి. ఎకరాని ఇక మేము ఈ పద్ధతుల్లో వేయడం మొదలెట్టామండి. అదేవిధంగా ప్రధాన భూమిలో పిఎండిఎస్తో ప్రారంభించి వరి పంటను లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు. ముందుగా పిఎండిఎస్ వేసుకోవడం నేర్చుకున్నామండి. పిఎండిఎస్లో తక్కువ రకాలు వేసుకున్నాం. మొదట్లో జనుము, జీలగ, పిల్లిపిసర అట్లా కొన్ని వరకే వేసుకున్నామండి. ఇక తర్వాత వ్యవసాయం బాగా చేయడం మొదలెట్టాము. వాళ్ళు ఐసీఆర్పీల ద్వారా మాకు చెప్పేవాళ్ళండి. ఘనజీవామృతం ఇవన్నీ అవి తెప్పించుకొని వేసుకొని అట్లా వ్యవసాయం మొదలు పెట్టామండి. అనంతరం ఈ సాగులో ప్రకృతి విధానంలోని రాజీలేని సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేశారు. మేము ఈ వరిని లైన్ సోయింగ్ చేసుకున్నాము. లైన్ సోయింగ్ చేసుకోవడం వల్ల గాలి వెలుతురు బాగా తగిలి వరి బాగా దుబ్బు చేసిందండి. ఎక్కువ దుబ్బు చేసి బాగా పంట దిగుబడి పెరగడానికి సహాయపడిందండి. ద్రవజీవామృతం ఒక 15 రోజులకి పైన చల్లుకోవడం, ఒక 15 రోజులకి నీరుగా పారించుకోవడం అట్లా చేసుకుంటూ వచ్చామండి. వీటితో పాటు బలానికి కోడిగుడ్డు, నిమ్మరసం ఫస్ట్లో వాడాము. ఇప్పుడు ఆ వాడకం కూడా తగ్గిందండి.
అదేవిధంగా గట్లుపై పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగిస్తూ అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేసి రాబడి సాధించారు. ఈ వ్యవసాయానికి ఎటు వెళ్తున్నామని గట్ల మీద మొక్కలు పెట్టడం, ఆ మామిడి, ఎర్రచందనం, కొబ్బరి అలాంటి మొక్కలు కూడా పెట్టుకున్నామండి. అవి కూడా బాగా వచ్చినాయి. ఇప్పుడు కాపు దశలో ఉన్నాయండి అవి. రోజు వెళ్తున్నాం కాబట్టి కూరగాయ మొక్కలు అవన్నీ పెట్టుకున్నాము. ప్రకృతి పద్ధతి వినియోగించడం వల్ల భూమి పూర్తి స్థాయిలో పునరుజ్జీవం చెంది సారవంతంగా మారి ఈ పరిస్థితులు సమకూరినట్టు రైతు జయశ్రీ గమనించారు. ఫస్ట్లో ఈల్డ్ ఎంత వచ్చిందంటే తక్కువ వచ్చిందండి. ఒక బీడు భూమి కాబట్టి 15 బస్తాలు, తర్వాత 17 బస్తాలు, 20 బస్తాలు అట్లా పెరుగుకుంటూ వచ్చిందండి. నేను 3 సంవత్సరాలు గట్టిగా ఈ పిఎండిఎస్ వేసానండి. పిఎండిఎస్ వేసి ఇది 4వ సంవత్సరం. సంవత్సరానికి 4 బస్తాలు, 3 బస్తాల కాడకు పెరుగుకుంటూ వచ్చిందండి. ఎందుకంటే నేను ఈ కషాయాలు, ఘనజీవామృతం ఇవన్నీ తెలుసుకొని వాడడం వల్ల ఈల్డ్ పెరుగుతూ వచ్చింది. తర్వాత ఇప్పుడు 25 దాకా వస్తున్నాయండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాం, ఇంకా కొట్టుకోలేదండి. ఇప్పటికే ఈ పంటలో దాదాపుగా తెగుళ్లు తగ్గగా భవిష్యత్తులో నీటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చని రైతు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలోని ప్రయోజనాలు తెలుసుకొని ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి నా పొలం చాలా బాగా పండుతుందండి. ఈ పొలాలతో పాటు కెమికల్ వేసిన పొలాలతో పాటు ఈల్డ్ తీసుకుంటున్నానండి. ఈ గట్ల వెంట ఈ మొక్కలు పాదులు చేసుకునేటప్పుడు ఆ గట్ల వెంట ఉన్న గడ్డి అదంతా కోసుకొని ఏ రోజుకి ఆ రోజు చక్కగా పశువులకు వేసుకొని పశువులు దానాగా మేపుకుంటున్నామండి. మా పశువులు కూడా మంచి దానాన్ని, ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాము. మంచి పాల ద్వారా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఆ పశువుల వ్యర్థాలను తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో వేసుకొని ఎరువుగా వాడుకుంటున్నామండి. దీనివల్ల మాకు పశువులకి జరుగుతుంది. మా సొంత భూమి కాబట్టి ఎవరికి లీజులు ఇవ్వాల్సిన పని లేదు. మేము సొంతగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. మేము మా సాయిల్ మారినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. అయితే నా ఇన్కమ్ బాగా పెరిగింది. అది ఒక బీడు భూమిని ఇంత బాగా పండించినందుకు మా ఊర్లో కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారండి. అందరూ ఆ ఇంట్లోకి జరుగుతుంది. ప్లస్ ఎప్పుడు వర్షాకాలం పొలం పడిపోకుండా ఉండడం, ఎండాకాలంలో కూడా పొలం పచ్చగా ఉండడం, ఇవన్నీ చూసి చాలామంది రైతులు అడుగుతున్నారండి. చెప్తున్నాము వాళ్ళకు కూడా ఇలా వేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా చెప్తున్నామండి.